కానీ ఒకటి సార్, అంటే నాకు ఇఫ్ ఐ రిమెంబర్ వివిడ్లీ 2004లో ఒక టాక్ అయితే వచ్చింది. ఎట్లాగంటే చందు సాంబశివరావు గారు అమెరికాలో ఒక పెద్ద సైంటిస్టు, ఈ వాజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ బాబు. ఐ థింక్ ఎట్ ద టైమ్ ఈ వాజ్ స్టడీయింగ్ ఇన్ యూఎస్. ఐ థింక్ లోకేష్ బాబు గారు యొక్క ప్రోద్బలంతోనే చందు సాంబశివరావు గారు రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఆయనకి ఇచ్చారు అనేటువంటిది ఒకటి వినపడింది. అది కరెక్ట్ కాదండి. లోకేష్ బాబు గారు అండర్ గ్రాడ్యుయేట్, అంటే మన ఇక్కడ బిఎస్ అదే మనం డిగ్రీ అంటాం కదా, యూఎస్లో బిఎస్ అంటారు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటాం. అది కార్నెగీ మెలన్ యూనివర్సిటీ, వెరీ గుడ్ యూనివర్సిటీ, రెప్యూటెడ్ యూనివర్సిటీ. అది పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటుంది. మేము నా ఎంటైర్ కెరీర్ నేను కెంటకీలో ఉన్నాను, వర్జీనియాలో ఉన్నాను, మేరీల్యాండ్లో ఉన్నాను. దీనికి దాదాపుగా 6 గంటల ట్రావెల్ ఉంటుంది మధ్యలో, కొద్దిగా పక్క స్టేట్స్ అయినప్పటికీ. బట్ మీరు కార్లో వెళ్ళాలనుకుంటే 5-6 గంటల ప్రయాణం. ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడే చదువుకున్నాడు. అది అయిన తర్వాత నా ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ అక్కడ ఉండేది కాబట్టి నేను 2-3 నెలలకు ఒకసారి వస్తూ ఉండేవాడిని, ఒక రీజను. రెండోది, నేను అబ్రప్ట్గా వచ్చాను కాబట్టి నేను లీడ్ చేస్తున్న ప్రాజెక్టు, నేను మేనేజ్ చేస్తున్న ప్రాజెక్టు అది క్లోజ్ అయ్యేదాకా కూడా నా హెల్ప్ అక్కడ అవసరమైంది, నా టైం అక్కడ అవసరమైంది. నేను ఇక రేపు నుంచి నేను రాను అనే పరిస్థితి అది కరెక్ట్ కాదు కాబట్టి ఒక 8 months 9 months నేను వెళ్ళి వస్తూ ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్ కోసం. ఆ టైంలో లోకేష్ బాబు గారు వరల్డ్ బ్యాంక్లో జూనియర్ ఆఫీసర్గా చేరారు. నేను పనిచేస్తున్న ఆఫీసు, ఆయన పనిచేస్తున్న ఆఫీసు ఆల్మోస్ట్ డయాగ్నల్గా ఉండేవి, దగ్గరగా ఉండేవి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలో. అప్పుడేంటి, లంచ్ టైంలోనో వీకెండ్స్లోనో ఇంకేదైనా సందర్భాల్లోనో తరచుగా కలిసేవాళ్ళం. నేను తెలుగుదేశం పార్టీ మనిషిని కాబట్టి, ఆయన మరి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అలా మాట్లాడుకునేవాం. కానీ నాట్ నెసెసర్లీ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆల్సో. అంటే ప్రయర్ టు యువర్ కంటెస్టింగ్ తెలియదు, నాకు ఆయనతో పరిచయం కూడా లేదు. సో ఆయన వల్ల మీరు రాలా? నో, ఆయన వల్ల మీకు టికెట్ కూడా రాలేదు? నో. కానీ అటువంటి ఇది వినపడింది కదా, అనుకుంటా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, నాకు ఈ మధ్య నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు అమెరికా అంటే అదేదో ఒక చిన్న ప్రదేశం, ఒక పల్లెటూరు లాంటిది అనుకుంటూ, మీరు అమెరికాలో ఉన్నారంట కదా, లోకేష్ బాబు గారు అమెరికాలో చదువుకున్నారంట, మీరు పక్కనే ఉండేవాళ్ళ, కలిసి ఉండేవాళ్ళ. అమెరికా అనేది చాలా పెద్ద దేశం అండి, వ్యాస్ట్, వెరీ లార్జ్ కంట్రీ. అది మన భారతదేశంతో పోలిస్తే 3 రెట్లు ఉంటుంది. అక్కడ మేము ఉన్నది ఏమో ఈస్ట్ కోస్ట్, ఆయన కొద్దిగా సెంట్రల్ పార్ట్లో ఉండడం అండి. మాకంటే ఒక 5-6 గంటలు, నేను చెప్పాను కదా, మీరు కార్లో డ్రైవ్ చేస్తే 6 గంటలు 7 గంటల ప్రయాణం ఆయనకి మాకు. కాబట్టి అలా ఏం లేదు. హీ వాజ్ దేర్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లేస్, నేను వేరే ప్లేస్లో ఉన్నాను. నేను ఎలక్షన్స్ కంటెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత 2వ 3వ ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్న టైంలో అలా పరిచయం అయింది. కానీ మీరు లోకేష్ బాబు గారి వర్గం అనేటువంటిది ఒక ముద్ర కూడా పడింది అలా. అంటే ఏమనుకుంటారంటే, ఇప్పుడు మన ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి మనం ఏదో వర్గం అనుకుంటారు. ఆయన ఈజ్ ఎ స్మార్ట్ యంగ్ మ్యాన్, అది నాకు ఇష్టం. నేను కూడా ఆ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆయనకి ఇష్టం ఉండొచ్చు. నాలాంటి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి లోకేష్ బాబు అంటే ఇష్టం ఉంటుంది. ఆయనకు కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో ఇంటిమేట్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇది గ్రూప్ అనుకోవడానికి ఏముంది, మనందరం కూడా ఒకే ఫ్యామిలీ, తెలుగుదేశం గ్రూప్లోనే ఉన్నాం మేము. అయితే అమెరికా నుంచి ఇద్దరు వచ్చారు కాబట్టి, ఆయన కూడా అక్కడ చదువుకున్నాడు కాబట్టి, ఈయన కూడా అక్కడ పనిచేశాడు కాబట్టి, ఆ టైంలో ఏదో వీళ్ళకి పరిచయం ఉంటుందేమో. అంటే మీకు మోర్ యాక్సెస్ లోకేష్ బాబుతో రాదర్ దాన్ చంద్రబాబు గారితో? నాట్ రియల్లీ. నేను కంటెస్ట్ చేసింది బాబు గారి దగ్గరే కదా. దట్ ఈస్ ఇన్స్టెన్స్. 2004లో నేను కంటెస్ట్ చేసినప్పుడు నాకు తెలిసింది బాబు గారే కదా, చంద్రబాబు నాయుడు గారే. నేను కంటెస్ట్ చేసిన తర్వాత నెలకో 2 నెలలకు నాకు పరిచయం అయింది లోకేష్ బాబు గారు. అయితే ఆయన అమెరికాలో ఉంటున్నాడు, మేము మా ఫ్యామిలీ పిల్లలు కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఎస్, కొద్దిగా ఎప్పుడన్నా వీకెండ్స్కో ఎప్పుడన్నా కలుసుకుంటూ ఉండేవాళ్ళం, భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ పరిచయం ఉంది, ఆ ఇంటిమసీ ఉంది. బాబు గారితో పొలిటికల్ ఇంటిమసీ డెఫినెట్గా ఉంది. నేను లాట్ ఆఫ్ టైమ్స్ బాబు గారితో నేను భోజనం చేశాను, ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళు. ఇవాళ కూడా బాబు గారు చాలామంది కార్యకర్తలు నాలాంటి లీడర్స్ తోటి మేము టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఆయన మాతో చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే దాంట్లో గ్రూప్ అనే పదానికి అర్థమే ఉంది, వీఆర్ వర్కింగ్. బట్ ఒకటి చెప్పండి, మీరు అంటే 2004లో మీరు దుగ్గిరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత దాదాపుగా పార్టీ వర్క్లో మీరు ఇన్వాల్వ్ అవుతా వచ్చారు. అవునండి. ఆల్మోస్ట్ 13 years అయిందా? అంటే 2014 వరకు చూస్తే, అంటే ఎలక్షన్స్ వరకు చూస్తే అప్పటికి 10 years అయింది. 10 years మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను అనుకుంటా మీరు స్పోక్స్ పర్సన్గా టీవీ ఛానల్స్కి వెళ్ళి మీ పార్టీ వాయిస్ని వినిపించడం ఇదంతా చేశారు. బట్ మీతో పోల్చుకుంటే రిలేటివ్లీ అన్నోన్ పీపుల్ దే గాట్ కవర్టెడ్ పోస్ట్స్. ఏది ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ప్లమ్ పోస్టులు వచ్చినాయి, కవర్టెడ్ పోస్టులు వచ్చినాయి, కానీ మీకు మాత్రం అవకాశం రాలేదు. రీజన్ ఏంటి తెలియదు. నేను మీకు ఇందాక ఛాలెంజ్ అన్నాను చూసారా, ఆ ఛాలెంజ్లో ప్రాబ్లీ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఛాలెంజ్. నా అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే, నేను 2004లో వచ్చినప్పుడు కానీ అప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ నేనేమనుకుంటానంటే, నా మనసులో నాకు చాలా క్లారిటీ ఉంది. మనకి తెలిసిన గవర్నమెంటల్ సిస్టమ్స్ అన్నిటిలోకి ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి, ఎలా ఏర్పడినాయి గతంలో కానీ ఇప్పుడు కానీ, అలాంటి సిస్టమ్స్లో అత్యున్నతమైన సిస్టమ్ డెమోక్రసీ. నా వరకు ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ దట్. డెమోక్రసీలో అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా ఇది ప్రజల కోసం ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రజల వ్యవస్థ. ఇది దీంట్లో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. దీంట్లో ఎవరు ఎలా పనిచేయాలనుకున్నా కానీ అవకాశాలు ఉంటాయి, ఉండాలి. దాన్నే మనం సామాజిక న్యాయం అనుకోండి, లేదంటే మీరు ఎలా పేరు పెట్టినా కానీ దాని భావన అదే. ఇప్పుడు నేను దుగ్గిరాల్లో కంటెస్ట్ చేశాను, గుంటూరు జిల్లాలో అది భాగం, లేదా స్టేట్లో కొన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ఇల్లు వస్తున్నాను, పనిచేస్తున్నాను. నేను ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ ఊర్లో ఎవరితో మాట్లాడినా కానీ ఈ భావాన్ని మాత్రం నేను మర్చిపోను. మా కార్యకర్తలు, మా నాయకులు, వాళ్ళలో ఏదన్నా చిన్న చిన్నగా నాకు ఈ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలని వాళ్ళు ఏదన్నా ఆ కంటెస్ట్లోకి వచ్చిన సందర్భాల్లో కూడా వీ హ్యావ్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అని మాట్లాడతాను. దానికోసం నేను ట్రై చేస్తాను. ఇది ట్రై చేస్తూ ఉన్నప్పుడు మీరన్న మాట ఒకటి వస్తుంది, అడ్డం వస్తుంది. ఏమండి మీరేమన్నా ఇలా చేస్తున్నారు, మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చిందని. వెల్, ఇక్కడ ఈ డైకాటమీనే ఇండియన్ డెమోక్రసీ హ్యాస్ టు ఓవర్కమ్ అనేది నా భావన. భారతదేశంలో డెమోక్రసీకి ఇది పెద్ద ఛాలెంజ్. ఏంటి ఛాలెంజ్? మనకి ప్రాంతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవటం కూడా మన డెమోక్రసీలో ఒక భాగం. ఇదొట్టి ప్రజలన్నీ మాట్లాడితే సరిపోదు. ప్రజల వెనక మళ్ళీ మనకి కొంత డిస్క్రిప్టర్స్ ఉన్నాయి. ఏది, మన ఇద్దరు ఇండివిజువల్సే, కానీ మీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెన్సెస్ని కూడా మనం ప్రజాస్వామ్యంలోకి తీసుకొస్తున్నాం. తీసుకురావడం కూడా అవసరమేమో కొన్నిసార్లు. దాంట్లో నుంచే మనకి రిజర్వేషన్ సిస్టమ్స్ వస్తున్నాయి, దాంట్లో నుంచే మనకి ఎలక్టోరల్ రిజర్వేషన్స్ వస్తున్నాయి. లేడీస్కి ఇంత, లేదంటే జెంట్స్కి ఇంత, పలానా క్యాస్ట్కి ఇంత, పలానా క్యాస్ట్కి ఇంత, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇది డెఫినెట్గా ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఇది రైట్ రాంగ్ నేను చెప్పలేదు. ఈ కాంప్లెక్స్ సిస్టంలో ఒక్కొక్కసారి మీరు చందు సాంబశివరావుని యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా చూస్తూ, పక్క అతన్ని ఇంకొక రకంగా చూస్తూ కంపేర్ చేస్తున్నారనుకోండి, బ్యాలెన్స్ కాదు. కాబట్టి ఆ ఇంకొక అతనికి ఏదో ఇంకొక రీజన్ ఉంది. దాన్ని కూడా మీరు చెప్తున్నారు, అంటే మీరు చాలా బ్రాడర్గా డెమోక్రసీ గురించి చెప్తున్నారు. బట్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ షేరింగ్, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఇన్ పవర్. అది కూడా అవసరం కాదు. దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది, అంటే మెయిన్, అంటే పార్టీకి బ్యాక్ బోన్ లాంటిది, అంటే పార్టీకి ఒక ఆక్సిజన్ లాంటిది, అంటే పవర్ షేరింగ్ అనేటువంటిది. ఇవాళ పవర్ షేరింగ్లో చూసినప్పుడు మీరు చెప్తున్నారు, అంటే 10 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, ఇన్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ మనం సర్దుకుపోవాలనే ధోరణిలో మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇట్ డిఫైస్ ఆల్ లాజిక్స్. కొంతమందికి వచ్చినటువంటి పదవులు, అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి, లేకపోతే గతంలో పార్టీల్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడ పదవులు అనుభవించి అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా మరి అది దాన్ని డెమోక్రసీ అంటారా ఏమంటారో మనకు తెలియదు, కానీ పదవులు రాని వాళ్ళు దాన్ని ఒక సంతృప్తి పరుచుకునేటువంటి విధానంలో, ఎస్ మనం ఏదో పార్టీ కోసం ఏదో సాక్రిఫైస్ చేయాలి, లేదా పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి మనం సాక్రిఫైస్ చేయాలి అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్. నేను పార్టీ కోసం సాక్రిఫైస్ అనే పద్ధతిలో కూడా మాట్లాడట్లేదండి విక్రమ్ గారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ ద పార్టీ మాట్లాడుకుందాం. మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి సమాన అవకాశాలు లేదా తగిన అవకాశాలు అందరికీ రావాలనే వాదనలో ఎలాంటి సందేహం లేదు.
ఎవరి స్థాయిని బట్టి, ఎవరి కాంట్రిబ్యూషన్ బట్టి, ఎవరి ఏరియాని బట్టి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళకి అవకాశాలు రావాల్సిందే. రావడం అనేది ధర్మం. ఏదన్నా 1-2 పొరపాట్లు జరిగినా కానీ ఓవరాల్గా అది అచీవ్ చేయడానికే పార్టీ లీడర్షిప్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు వారు అది గోలుగా పెట్టుకుని పనిచేస్తున్నారనేది నా నమ్మకం. అందరికీ అవకాశాలు రావాలి, వాళ్ళ స్టేచర్ని బట్టో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని బట్టో రావాలి అనేది ఒక అంశం. అయితే ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఉన్న ప్రెషర్స్ను కూడా మనం అర్థం చేసుకోవాలి. అది ఐడియలిజం అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది మీరు ఐడియలిజం అన్నారు. అలాగే బాబు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలి, అందరికీ తగిన న్యాయం చేయాలి, అంతవరకే నేను మాట్లాడతాను అని ఆయన అనుకుంటే అది కూడా ఒక రకంగా ఐడియలిజం అయిపోయింది కదా ఇవాళ. ఇప్పుడు ఏమంటున్నారు, ఏదో పార్టీలో నుంచి మా పార్టీ లేదండి, మేము కూడా మీతో కలిసి పనిచేస్తామని ఒక ఆయన కబురు పెడతాడు. మనం ఆయన తీసుకోవాలా లేదా? తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మరి ఆయనకి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన పార్టీ కాకపోవచ్చు, వేరే ఐడియాలజీలో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసి ఉండొచ్చు. మరి ఆయనకి మనం అవకాశం ఇవ్వాలా వద్దా? ఆయన ఎక్స్పీరియన్స్ని మనం వాడుకోవాలా వద్దా? మళ్ళీ ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు గ్రౌండ్ జీరో దగ్గర తెలుగుదేశంలో స్టార్ట్ చేయి అంటాం కరెక్టా? ఐ థింక్ దీస్ ఆర్ వెరీ డిబేటబుల్ పాయింట్స్. అయితే ఒక విషయం మీరు అంటుంది ఏంటంటే, నా దగ్గర కూడా చాలామంది మన బంధువులు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, నన్ను టీవీలో చూసి నా మాట విని నాకు ఫోన్ చేసేవాళ్ళు కానీ ఏమంటారంటే, సాంబశివరావు గారు మీకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీలో, మీకెందుకు ప్రభుత్వంలో అవకాశం రాలేదు అంటారు. ఒక పక్కన నేను చెప్తున్న ఇదంతా కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాను. ఇంకొక పక్కన మీరు నా వరకు మాట్లాడితే ఒక్కోసారి నేను కూడా ఆలోచనలో పడుతున్నాను. ఏమని, దేశం డెవలప్డ్ కంట్రీ అమెరికా లాంటి దేశంలో నేను చాలా మంచి పదవులు చేసి, చాలా పెద్ద పెద్ద సంస్థలకు చేసి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లాంటి ఛాలెంజింగ్ ఆర్గనైజేషన్స్లో పనిచేసి ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్నాను. అంతకంటే కష్టమైన వర్క్ అని కానీ, అంతకంటే మోర్ ఛాలెంజింగ్ వర్క్ కానీ అనే దానికంటే వాళ్ళ దగ్గర నేను తెచ్చుకోగలిగిన గుర్తింపు కొత్తగా ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్లో లేదా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో ఇన్ని మినిస్ట్రీలు, ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇంత వ్యవస్థ నడుస్తున్నప్పుడు, ప్రతి వ్యవస్థలోనూ ప్రతి సంస్థలోనూ మనం చేంజ్ కోరుకుంటున్నప్పుడు, అదే నా ఎక్స్పర్టీజ్ అయినప్పుడు నాకెందుకు అవకాశం రావట్లేదు అనేది మాత్రం అప్పుడప్పుడు నాకు ఆలోచన వస్తుంది. దాన్ని నేను పొలిటికల్గా పార్టీగా చంద్రబాబు నాయుడు గారి లాగా చూడలేదు. ఆయన ఇస్తే నాకు వస్తే అలా అనుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ నేను చేస్తాను పని, నేను ఈ పని చేయగలను అని కోరుకుని ఇక్కడికి వచ్చి పొలిటికల్గా ఫైట్ చేస్తున్న తరుణంలో మనకు అవకాశం రాలేదనుకోండి, అది ఎవరో జూనియరో లేదో తెలుసో తెలియనో వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారనుకోండి ఆ పని, డెఫినెట్గా దిస్ ఈజ్ నాట్ ఎఫిషియెంట్. ఈ ప్రాసెస్ అయితే ఎఫిషియెంట్ అని నేను అనుకోవట్లేదు. కానీ అట్లని చెప్పేసి చేసే వాళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళను, లెస్ ఎక్స్పీరియన్స్ అనో, లెస్ ఇంటెలిజెంట్ అనో, నేను ఆ వాళ్ళతో కూడా కాదు. నా వరకు నాకు ఒక ప్లేస్ ఉండాలి కదా, ఎక్కడో ఒక ప్లేస్. మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి. 26 మంత్రివర్గాలు ఉన్నాయి. 26 మంత్రిత్వ శాఖల్లో మరి లాట్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కార్పొరేషన్స్ అనో, డిపార్ట్మెంట్స్ అనో ఉన్నాయి. మనం ఎన్నో పథకాలు పెడుతున్నాం, ఎన్నో స్కీమ్స్ చేస్తున్నాం. ఇన్ని స్కీమ్స్లో మనం ఎక్కడా పనిచేయడానికి మనకు ప్లేస్ దొరకట్లేదా? ఒక్కరోజు ఖాళీగా ఉన్నా, నెల రోజులు ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు మనం 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. అంటే 3 సంవత్సరాల కాలం పాటు నేను చేయగలిగి నా ముందు కనిపిస్తూ ఉంటే నేనే చేయలేకపోతే, ఐ థింక్ దట్ సంథింగ్ ఈజ్ wrong with the party or with the yourself? I think the way Indian governments deal, the Indian governments ఎలా సెటప్ చేశామనే దాంట్లో ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అంటారా? పొలిటికల్ పార్టీస్ కూడా బాధ్యత ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. చందు సాంబశివరావు గారు అక్కడ పనిచేసి వచ్చాడు, ఇక్కడ పని చేయగలని అంటున్నాడు, పని చేయాలని పని అడుగుతున్నాడు. పని ఇవ్వడానికి ఏంటి, వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఈయన ఎక్కడ ఫిట్ అవుతాడు, వాట్ ఆర్ ద ఆబ్స్టికల్స్ రాదర్, లేదా ఈయన ఎక్కడ ఫిట్ కాడు అనే ఆబ్జెక్టివ్, ఆ సెర్చ్ అండ్ ప్లేస్మెంట్ అనేది ఏ ఆర్గనైజేషన్కైనా, పొలిటికల్ ఆర్గనైజేషన్ అనుకోండి, అకాడమిక్ ఆర్గనైజేషన్ అనుకోండి, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్, మీ ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రథమ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రైట్ హ్యూమన్ రిసోర్సెస్ని రైట్ ప్లేసుల్లో పెట్టగలగడం. అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకైనా అది వర్తించుద్ది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా వర్తించుద్ది, ఇండియన్ ప్రభుత్వానికైనా వర్తించుద్ది. ఒక ఆయన విక్రమ్ గారు వచ్చి నేను ఈ ప్రభుత్వంలో పనిచేస్తాను అంటున్నాడు. పనిచేస్తాడా లేదా, ఎక్కడ పనిచేస్తాడు, ఎలా పనిచేస్తాడు అంటే మీరు ఒకటి చెప్పండి. అంటే అనే అవకాశాలు ఇవ్వటంలో
ఐ థింక్ మనం అంటే మా తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంకొద్దిగా ప్రోయాక్టివ్గా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నా నమ్మకం. అంటే ఇటువంటి ఇంట్రోస్పెక్షన్ ఉన్న పార్టీలో జరుగుతుందంటారా? జరుగుతుంటుంది డెఫినెట్గా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ సీజన్డ్ స్టేట్స్మన్. ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన ఇది చేయలేదనో చేయట్లేదనో నేను అంటలేదు, అనకూడదు కూడా. ఆయనకు ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది. పొలిటీషియన్ అనే దాంట్లో ఎటువంటి అభిప్రాయం లేదండి. బట్ ఆఫ్ లేట్ ఆయన ఏంటంటే లాయల్టీ కంటే కూడా ప్రాక్టికల్కి ఎక్కువ ప్రాక్టికలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి వినపడుతున్నది. అంటే ఇస్తారు, డెఫినెట్గా ఇవ్వాలి. నేను అదే చెప్పాను, కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఆయన పార్టీని చూసుకోవాలి, పార్టీ పెరుగుదలను చూసుకోవాలి, ఫ్యూచర్ను చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని నడపాలి. రెండు బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. దాంట్లో కాంట్రవర్సీ లేదు. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.